సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఏపీలో ఒక చారిత్రక తీర్పుని ఏపీ ప్రజలు కూటమికి ఇచ్చారు. ఎవ్వరూ ఊహించిన విధంగా ఇటు కూటమికి సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే టీడీపీ అధినేత చంద్రబాబుకి ఒక అవుట్ రేట్ మెజార్టీ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 సీట్లు ఇచ్చి చరిత్రాత్మక తీర్పుని జగన్మోహన్ రెడ్డికి కట్టబెడితే అంతకు మించి అనేలాగా ఈసారి కూటమికి తీర్పుని ఇచ్చారు ఏపీ ప్రజలు. 21 స్థానాల్లో పోటీ చేసినటువంటి జనసేన 21 స్థానాల్లో విజయం దిశగా కొనసాగుతుంది. ఇప్పటికే 7 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. ఇక దాంతోపాటు టీడీపీకి సంబంధించి పోటీ చేసినటువంటి 144 సీట్లలో కూడా అక్కడ మెజార్టీ స్థానాల్లో విజయం ఇప్పటికే కొనసాగుతూ వచ్చేస్తుంది. టీడీపీ సీఎం అభ్యర్థిగా ఉండి టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు విజయం దిశగా కొనసాగుతున్నారు. కుప్పంలో ఆయన 20,000కు పైగా లీడ్లో కంటిన్యూ అవుతూ ఉన్నారు. ఇక మంగళగిరిలో పోటీ చేసినటువంటి యువ అధ్యక్షుడు నారా లోకేష్ 40,000కు పైగా మెజార్టీతో మంగళగిరిలో విజయం సాధించారు. ఆయనతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎవ్వరూ ఊహించని విధంగా అనూహ్య విజయాన్ని సాధించారు. దాదాపు 70,000కు పైగా ఓట్ల మెజారిటీతో పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఊహించిన విధంగా గణనీయమైన ఓటు బ్యాంక్తో ఒక చరిత్రక రాజకీయాన్ని ఏపీలో నెలకొల్పారు. సో ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పతనానికి, ఈ రేంజ్లో జగన్మోహన్ రెడ్డి పడిపోవడానికి కారణాలేంటి, కూటమికి ఇంప్రూవ్మెంట్కి కారణాలేంటి, జనసేన అధినేత ఫ్యాక్టర్ ఎంతవరకు ఏపీ రాజకీయాల్లో పనిచేసింది, ముఖ్యంగా గోదావరి జిల్లా లాంటి దాంట్లో జనసేన ఫ్యాక్టరీ చాలా ఎక్కువగా పనిచేసింది. ఏపీ రాజకీయాలకు సంబంధించి ఏపీ పోలింగ్ తర్వాత, ఏపీ రిజల్ట్స్ తర్వాత మనం కంటిన్యూగా చారి గారితో మాట్లాడుతూ వస్తున్నాము ఏపీ రాజకీయాల్లో ఏం జరగబోతుంది అనే దానిపైన. సో ఈరోజు ఈ రిజల్ట్ పైన చారి గారు ఏం చెప్తారనేది కూడా మాట్లాడదాం. చారి గారు నమస్కారం. ఈ రిజల్ట్ చూసారా? కనిపిస్తుందా మీ కళ్ళకి? 100% కళ్ళు బాగా పనిచేస్తుంది. మీరు చెప్పిన ఎక్కడా కూడా ఒక ఫిగర్, ఒక రిజల్ట్ నాకు ఎక్కడా కనిపించట్లేదు. సో ఏంటి, మీరు ఫెయిల్ అయ్యారా? ఫెయిల్ అయ్యాను అని ఒప్పుకోవడానికి ఎలాంటి సందేహం లేదు నాకు. ఓకే. ఎందుకంటే మనం ఏం చెప్పామో వాటిలో కట్టుబడి ఉంటాను అని చెప్పాను, అలాగే కట్టుబడి ఉంటాను కూడా. అంతే తప్ప వెనుదిరగం అది మా బ్లడ్లో లేదు. రెండోది, ఈ విక్టరీ అనేటువంటిది మన బాలయ్య బాబు గారు చెప్పినట్టుగా హిస్టరీని రాసేది మేమే, సృష్టించేది మేమే. సో దానికి నేను హ్యాట్స్ ఆఫ్. సో ముందుగా కూటమి అభ్యర్థులందరికీ కూడా, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, యువనాయకుడు నారా లోకేష్ గారికి, రెండోది మన బాలయ్య బాబు గారికి, సో అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు, శుభాశిస్సులు అందిస్తూ, నేను చెప్పినటువంటి అంటే ప్రస్తుతం కార్యకర్తలు కానీ లేకపోతే టీడీపీ కూటమి కానీ సో కొంత నా మీద ఆవేశంగా ఉండటంలో నేను వాడినటువంటి పదాలు వాళ్ళకి ఇబ్బంది కలిగి ఉండవచ్చు. సో ప్రేక్షకులు చెప్పేది ఏంటంటే, సో నేను ఇచ్చినటువంటి వ్యాఖ్యలు నేను వెనక్కి తీసుకుంటున్నాను. నేను అన్న ఒక మాట, మడిచిపెట్టుకోండి అని. నేను మడిచిపెట్టుకుంటాను, అందులో ఎలాంటి సందేహం లేదు. ఓకే. అయితే ఇక్కడ మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఈహా టీవీలో నేను చేసినటువంటి ప్రతి వీడియోని ఎడ్యుకేటెడ్ కానీ నాయకులు కానీ ఎవరన్నా ఒక్కసారి మీరు సినారే మొత్తం సుమారు 600 వీడియోలు మనం చేశాను. మీరు కొద్దిగా టైం తీసుకొని ప్రతి వీడియో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను మాట్లాడినటువంటి ప్రతి ఒక్క మాట కూటమికి పూర్తి స్థాయిలో సహకారం అందించింది. ఓకే. అంటే ఇక్కడ గతంలో నేను చంద్రబాబు నాయుడు గారి యొక్క 6 మాసాలకు ముందుగానే మనం ఆయన కారాగారానికి జైలుకి వెళతారని అన్నప్పుడు నన్ను మీరు అందరూ ఆదరించారు. ఎలా వస్తారో, ఏ పరిస్థితిలో ఆయనకి బెయిల్ వస్తుంది, ఎప్పుడు వస్తుంది అని చెప్పినప్పుడు లక్షలాది మంది నాకు కాల్ చేశారు. ఆయన ఆరోగ్యరీత్యా బయటికి వస్తారు తప్ప ఇంకో రకం, అనారోగ్యరీత్యా బయటకు వస్తారు తప్ప ఇంకో రకం కాదు అని చెప్పి నేను వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఇక్కడ ఈ అరెస్ట్ అనేటువంటిది ఫ్యాక్టర్ పనిచేయలేదు, ఒక అరెస్ట్ కారణం అయితే కాదు. అట్లాగే 25,630 ఓట్లతో బాబుగారు ఓడిపోతున్నారు. అట్లాగే లోకేష్
కూడా ఓటమి అవకాశాలు ఉన్నాయి అని ప్రధానమైనటువంటి 4 వ్యక్తులను ఎప్పుడైతే నేను ఒక మానసిక ఒత్తిడితో, అంటే ఏదైనా సరే ఆత్మ సాక్షిగా మనం సమాధానం చెప్పుకోవాలి. ఈ 4 మీద నేను ఎప్పుడైతే కుంభస్థలం మీద పడ్డానో ఆ 4 అలర్ట్ అయ్యారు. ఓకే. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవుతారని చెప్పారు, ఈయన ఎప్పుడు వస్తాడో చెప్పారు. సో కాబట్టి విఘ్నత ఉన్నటువంటి వారు అలర్ట్ అయ్యారు. ఆ అలర్ట్ అవడం వల్ల అటు పిఠాపురంలో కానీ, ఇటు మంగళగిరిలో కానీ, అటు హిందూపురంలో కానీ, అటు కుప్పంలో కానీ, విశేషించి కుప్పంలో శాంతిపురం మండలం, రామకుప్పం, అట్లాగే మరొక మండలం పేరు చెప్పున్నాం, ఈ 3 చోట్లే కొద్దిగా వ్యతిరేకత ఉన్నది. ఆ రోజు నేను మాట్లాడినటువంటి ఆ సమయానికి 100కి 100% టీడీపీ కార్యకర్తలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చంద్రబాబు గారు, భువనేశ్వరి గారు, ఆ వీడియో లోకేష్ గారు మొబైల్లో కూడా అట్టే పెట్టుకున్నాడు, ఆయన సమాచారం నాకు ఉంది. అది పెట్టుకొని ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో నా వ్యాఖ్యలకి ఆయన పాజిటివ్గా తీసుకొని పూర్తి స్థాయిలో అక్కడ కష్టపడ్డారు. ఒకసారి నేను చెప్పినటువంటి వీడియో డేట్ చూసుకోండి, ఆ రోజు రియల్గా ఏముందో గమనించుకోండి. సో అక్కడ ఆయన పూర్తి స్థాయిలో మోహరించుకున్నారు, తన పట్టు తిరిగి మళ్ళీ సాధించుకున్నారు, విజయం సాధించారు. ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారికి ఈ విజయం ఒక చారిత్రాత్మక విజయం అని చెప్పుకోవాలి. సో కాబట్టి ఇక్కడ నేను వ్యతిరేకంగా మాట్లాడాను అని మీరు అనుకోవడంలో తప్పులేదు, కానీ ఇది నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే, ఒక పరిణితి చెందినటువంటి జ్యోతిష్యుడు కానీ ఎవరైనా సరే ఒక విషయాన్ని బయటకు చెప్పినప్పుడు ఈయన ఎందుకు ఇలా చెప్పారు అని ఆలోచించుకుని సెటరైట్ అయిన వాళ్ళు 4, చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. అంటే చివరి క్షణం వరకు నేను వాళ్ళు వెంటాడుతూనే ఉన్న వాళ్ళని. నేను ఇంకో మాట చెప్పాను, పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాలో కనుక ఒంటరిగా పోటీ చేసినా కూడా ఈ రోజున వైసీపీకి సింగిల్ డిజిట్ కూడా వచ్చేది కాదు. బహుశా నా అంచనా ప్రకారం 1-2 గెలిచిండేవాడు. ఓకే, అక్కడ కూడా అంతే ఉంది, ఇప్పుడు కూడా అంతమంది. మనం అదే వ్యాఖ్యలు చెప్పుకున్నాం, అదే వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గారు కూడా మనం ప్రోత్సహించాం. మీరు ఒంటరిగా పోటీ చేసినా ఫలితం ఉంటుంది, లేదా 70 సీట్లు వచ్చినా వచ్చేవాళ్ళు. అయితే ఇక్కడ ఒక నెగటివ్ ఫోర్స్ ఏదైతే ఉందో దాన్ని బి పాజిటివ్గా మార్చుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ వాళ్ళని నేను. సో మీరు చెప్పిన ఆ కామెంట్స్ని వాళ్ళు పాజిటివ్గా తీసుకొని నిజంగానే ఓడిపోతారన్న భయంతో ఎక్కడైతే వాళ్ళకి డ్రాబ్యాక్స్ ఉన్నాయి అక్కడ వెళ్ళి చేంజ్ చేస్తున్నారు. ఆరామస్థాన సర్వే చెబుతూ కూడా ఫస్ట్ ఆ 4 చెప్పుకొచ్చాడు ఆయన. అవును, అంటే నేను లాస్ట్ మినిట్ వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని చైతన్యవంతులను చేయడానికి నా వ్యాఖ్యలు బలంగా వెళ్ళాయి అనడంలో ఇది నా ఆత్మసాక్షిగా చెబుతున్న పదాలు. ఓకే, కాదని ప్రేక్షకులు ఒకసారి ఆలోచించుకోవాలి. రెండోది, ఇక జగన్మోహన్ రెడ్డి పతనానికి కారణాలు కూడా మనం చెప్పచ్చు. ఇక్కడ భగవంతుడికి భక్తుడికి మధ్యలో అర్చకుడు అనుసంధానమై ఉండాలి. కానీ ఈ అనుసంధానం కర్తలు ఎవరైతే ఉన్నారో గ్రౌండ్ రియాలిటీని జగన్మోహన్ రెడ్డి దగ్గరకు తీసుకెళ్తంలో టోటల్గా ఫెయిల్ అయ్యారు. అంటే ఆయన ఒక అద్దాల మేడలో కూర్చోబెట్టి రాజుకి ఎప్పుడు కూడాను మంత్రి చెప్పినదే వింటాడు తప్ప వాస్తవాలు తెలుసుకునేటువంటి స్థాయిలో అతన్ని బయటికి తేలేకపోయారు అంటారు. తర్వాత కార్యకర్తలను సోకాళ్ళు ఎవరైతే అధికార ప్రతినిధులు ఉన్నారో వాళ్ళు పట్టించుకోకపోవడం ఒకటి ప్రధానమైనటువంటి అంశం కనపడింది. ఇంకో అంశం చూసినట్లయితే
నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని ఎప్పుడైతే ఆయన బడుగు బలహీన వర్గాలను భుజాన వేసుకున్నారో అగ్రవర్ణాల వాళ్ళందరూ దూరం అయ్యారు. ఓకే, చిన్న లాజిక్, నేను వాలంటీర్గానో ఏ రకంగానో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉభయలకి అనుసంధానంగా నేను వాలంటీర్గా నేను ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు, అనలైజ్ చేస్తున్నప్పుడు ఈ అధికార ప్రతినిధులను కలవటానికి కూడా అడ్డంకులు సృష్టించడం అగ్రవర్ణాల వాళ్ళు అక్కడ చాలామంది ఉన్నారు. ఓకే, అందులో ఎలాంటి సందేహం లేదు. మనం వాస్తవాలు ప్రేక్షకులు చెప్పాల్సిన అవసరం ఉంది. రెండవది, ల్యాండ్ యాక్ట్ లాస్ట్లో ఒక తురుపు ముక్కలా ఉపయోగించినటువంటి ల్యాండ్ యాక్ట్ ఎఫెక్ట్ బాగా పడింది. రెండవది, బహుశా ఆంధ్రప్రదేశ్ మహిళలు కానీ లేకపోతే కానీ సంక్షేమం చాలు అనుకున్నారేమో, బాబు గారి మీద, బాబు గారు అభివృద్ధికి చేస్తారన్న భావంతో అన్న పట్టం కట్టి ఉండవచ్చు. రెండవది, వ్యక్తిగత విమర్శల ఫ్యాక్ట్ కూడా ఓకే పార్టీపై ప్రభావం పడింది. బహుశా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశంలో కూడా ఇంత ఊహించున్నాడు ఆయన. కానీ గ్రౌండ్ వాస్తవాలు రాజుకు చేర్చడంలో పూర్తి స్థాయిలో ఫెయిల్ అయ్యారు. తన బలహీనతలను మనం గుర్తించాం. కూటమిలో ఉన్నటువంటి బలహీనతల్ని మనం గుర్తించి, మీకు ఈ ప్రాంతం బలహీనంగా ఉంది, మీకు ఈ ప్రాంతం బలహీనంగా ఉంది, ఇప్పుడు రోజా ఓడిపోతుందని చెప్పాం, అమ్మటి రాంబాబు ఓడిపోతున్నాడని చెప్పాం, వేణుగోపాల్ ఓడిపోతాడని చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఏ రోజైతే మనం ఆన్లైన్లో చెప్పుకున్నటువంటి ప్రతి నాయకుడి గురించి మనం చెప్పుకున్నాం. సిదిరి అప్పలరాజు ఓడిపోతాడు అనుకున్నాం, గుడివాడ అమర్నాథ్ ఓడిపోతున్నాడని చెప్పి అన్నాం. కాబట్టి ఇక్కడ ఎక్కడైతే మనం పాజిటివ్గా ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉందనుకున్నా ఆ ప్రాంతాల మొత్తం గెలుచుకున్నారు వాళ్ళు. సో ఓవరాల్గా ఒక నెగటివ్ ఫోర్స్ సబ్జెక్ట్ కూడా తెలుగుదేశం పార్టీ పాజిటివ్గా మలుచుకోవడంలో, అంటే బలహీనతలని అధిగమించి బలవంతుడుగా ఎలా ఎదగాలో నేర్చుకోవాల్సినటువంటి అంశాలు చంద్రబాబు నాయుడు మనం తెలుసుకోవాల్సిన చాలా ఉంది. ఓకే, సో గతంలో మనం చెప్పుకున్నాం 2014-19 మధ్య లోకేష్ గారి యొక్క యాటిట్యూడ్కి, 2019కి 2024 మధ్య ఉన్నటువంటి ఆయన మార్పుకి మనం మంగళగిరిలో గెలుస్తున్నాడంటాం కొంత వాళ్ళకి ఓ పాజిటివ్ ఇచ్చింది. నేను చెప్పాను, నేనే ప్రత్యక్షంగా కొన్ని చోట్లకి వెళ్ళాను, డబ్బులు ఇస్తున్నా వద్దు మేము ఓటేస్తాం పోండి. అవును. సో ఆ ఫ్యాక్టర్ కూడా, డబ్బు ప్రభావం కూడా అక్కడ పెద్దగా పని చేయలేదు. ఒకటి ల్యాండ్ యాక్ట్, ఒకటి కార్యకర్తలను దూరంగా ఉంచడం, అధికార ప్రతినిధుల అనేటువంటి పేరుతో నిజంగా నా ఫోన్ ఇస్తానండి, గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది, ఈ ప్రాంతం మీకు టఫ్గా ఉంది, మీకు ఎలా ఉంటుంది అని ఫోన్ చేసినా కూడా రెస్పాండ్ కానటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. దాదాపు నాకు తెలుగుదేశం కార్యకర్తలు ఫోన్లు చేస్తున్నారు సార్, మమ్మల్ని బూతులు తిడుతున్నారు సార్ అని మెసేజ్లు పెట్టినా కూడా రిప్లై ఇవ్వని స్థితిలో ఉన్నప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు మనం ఎలా తీసుకోవాలో ఆలోచించండి ఒకసారి. సో ఇప్పుడైతే మీరు కట్టుబడి ఉన్నారు మీ వ్యాఖ్యలకి. 100%. మీరు అన్నదానికి ఇప్పుడు జరిగిన దానికి ఇప్పుడు చూస్తున్న దానికి కనిపిస్తుంది మనకి ఏం జరుగుతుంది, రియాలిటీ ఏంటంటే 100% అండి. ఇప్పుడు నేను చూస్తున్నాను, నేను అన్న మాటలకు కట్టుబడి ఉన్నాను, దాన్ని వెనక్కి తీసుకుంటున్నాను. కానీ నేను మాట్లాడినటువంటి వ్యాఖ్యలు తెలుగుదేశం కార్యకర్తల్ని నేను మేలుకొలపడంలో సక్సెస్ అయినాను. ఇందులో ఎలాంటి సందేహం లేదు. వాళ్ళు దాన్ని నెగిటివ్గా తీసుకున్నా, పాజిటివ్గా తీసుకున్నా, దీన్ని మళ్ళీ ట్రోల్ చేసుకున్నా అన్నిటికీ సిద్ధమే. సో కాబట్టి ఇక్కడ
చంద్రబాబు నాయుడు గారి గెలుపు కోసం రాజశ్యామల యాగాలు చేశారు, తీర్థయాత్రలు చేశారు, గోదానాలు విరాళాలు ఇచ్చారు, ఎంతో ఆయన కష్టపడ్డాడు. కాబట్టి ఇక్కడ ఈ కష్టపడినటువంటి ఫలితానికి పూర్తి స్థాయిలో భగవంతుడు ఆయనకి వరాన్ని అందించాడు. నేను ఆయన అప్పీల్ చేశానంటే, అయ్యా, ఓటు వేయని వారు, ఓటు వేసిన వారు కుల మతాలకు అతీతంగా మీ రాజ్యపాలన సాగించండి. అంధులకు, వికలాంగులకు, వృద్ధులకు మాత్రం మీరు అనుకున్నట్టు చేస్తున్న సాయం చేయండి. వారి ఆశీస్సులు మీకు ఉన్నంతకాలం మరలా మీరు రాబోయేటువంటి రోజుల్లో కూడా మీ వారసులు పూర్తి స్థాయిలో రాజ్యాధికారాన్ని నిలబెట్టేందుకు మీరు తయారు చేయండి. ఏ సంక్షేమం మాకు వద్దు, అభివృద్ధే ముద్దు అని మీకు పట్టం కట్టారో ఆ అభివృద్ధి దిశగా మీరు అడుగులు వేయండి. సాత్వికంగా, సామాజికంగా 2-3 రోజులు ఆవేశాలు ఉంటాయి ఎవరికైనా కామన్గా, ఓడిపోయి ఉన్న బాధలో ఉంటాయి. సో కాబట్టి మీరు ఆనందంలో, గెలిచిన ఆనందంలో మీరున్నారు. ఇంత సంక్షేమం ఇచ్చాం, ఇలా జరిగిందనే బాధలో వీళ్ళున్నారు. కాబట్టి మీరు పెద్దన్న పాత్ర పోషిస్తూ సమాజాన్ని 2 కళ్ళతో రాజ్యపాలన చేసి మరలా మీ అభివృద్ధిని మేము కాంక్షిస్తాం. అవసరమైనప్పుడు మాకు సలహాలు కావాలంటే నేను ఇవ్వగలుగుతాను. మీ వెంట మేము ఉంటాం. దయచేసి కక్షలు, కార్పణ్యాలను రెచ్చగొట్టకుండా సుభిక్షమైనటువంటి మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసుకుని పూర్తి స్థాయిలో మీరు ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, ఆత్మస్థైర్యంతో మీరు పూర్తి స్థాయిలో ప్రజారంజకమైనటువంటి పాలన అందించాలని మనసా వాచాకర ఆశిస్తూ, జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పేది, ఎక్కడ పొరపాటు జరిగింది, ఎక్కడ మనం రాంగ్ స్టెప్ వేసాం, ఎక్కడ లోపం జరిగింది అనేది ఒకసారి మళ్ళీ చర్చించుకుంటూ నిరంతరం మీరు అదే పోరాటంతో ప్రజల్లో ఉండి క్యాడర్కి మీరు ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని నేను కోరుకుంటూ, గతంలో నేను చెప్పినటువంటి వ్యాఖ్యలకి ఇప్పుడు మనం పూర్తి విశ్లేషణ ఇచ్చున్నాం. నేను మీ మీద ద్వేషంతో చెప్పలేదు. నిద్రాణమై ఉన్నటువంటి మీ క్యాడర్ని మేల్కొనపడంలో నేను సక్సెస్ అయినాను. అది నా ఇంటర్నల్ ఫీలింగ్. లేదు, 4 రోజులు తిడతాంటారు, రేపు వస్తున్నాను, విజయవాడ పార్టీ ఆఫీస్కి వస్తున్నాను, బాబు గారిని కలుస్తున్నాను, నాకు ఆల్రెడీ పార్టీ ఆఫీస్ ఫోన్ వచ్చింది. సో కాబట్టి పూర్తి స్థాయిలో మీకు మా నుంచి పూర్తి సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నాను. సో నా వాక్యాల వలన మీకు ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే నన్ను మనస్ఫూర్తిగా క్షమించవలసిందిగా కోరుతున్నాను. మీరు చెప్పింది వాళ్ళకి ఇంకా అడ్వాంటేజ్ అయింది కాబట్టి వాళ్ళు మిమ్మల్ని అంటే వాళ్ళు తెలుసుకోవడంలో ఫెయిల్ అయ్యారు అనుకుంటున్నాను. తెలుసుకోవడంలో ఇప్పుడు చదువుకున్నవాడు ఒక రకంగా ఉంటాడు. ఆ సేవ్ యాప్లో నా నెంబర్ ఇస్తారు, వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు. నేను వాళ్ళ చూసి నవ్వుకుంటాను. కానీ ఎవరు కూడా నేను పరుషంగానే మాట్లాడు, ఎందుకంటే మనం మాట్లాడే కష్టం కలిగించి ఉండొచ్చు. తర్వాత ఆవేశంతో మాట్లాడడం, మన తర్వాత మనం ఆలోచించుకుంటాం, ఇలా అనకుండా ఉంటే బాగుండేది అని. సో ఏది ఏమైనప్పటికీ నేనే సమర్థించుకోవటం లేదు, మడిచి నేనే పెట్టుకుంటున్నాను, అందులోకి ఎలాంటి సందేహం లేదు. ఈ మడిచి పెట్టుకోవడానికి, మడిచి పెట్టడానికి మధ్యలో నాకున్న ఇన్నర్ ఫీలింగ్ని ఈరోజు నేను బయటకు చెప్పడం జరిగింది. ఎలా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఎలా ఉంటుంది ఆయనకి రాబోయే కాలం అంతా? అంటే ఇక్కడ ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ సెటరేట్ చేసుకోవడానికి సుమారు ఆయనకి 6 నెలలు పడుతుంది. ఎవరైనా వచ్చిన వెంటనే అభివృద్ధి వైపు తీసుకెళ్ళే ప్రయత్నం లేదు. సో ఈయన ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు సక్సెస్ చేయగలగాలి. సో నా అంచనా ప్రకారం ఏంటంటే కేంద్రంలో కూడా ఈయన ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఎదిగే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పాం మనం, ఆయన పదోన్నతులు పొందడానికి అవకాశాలు ఉంటాయి. ఏదేమైనప్పుడు కూడాను ఫస్ట్ ఆయన ఆరోగ్యం సహకరించాలి, ఆయుష్ సహకరించాలి. దాంతోపాటు వారు సతీమణి చేసినటువంటి
పూజలు పునస్కారాలు ఫలించి ఈ స్థితి రాగలిగారు. కాబట్టి మరొక్కసారి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా నోటి వెంట వచ్చిన మాట మీ శ్రేయస్సు కోరికని చెప్పిన మాటగా మీరు భావిస్తారని ఒకసారి ఆశిస్తూ, ఏదైనా కార్యకర్తలకు కానీ ప్రేక్షకులకు కానీ ఇబ్బంది కలిగి ఉంటే వారిని ఒక సుహృద భావంతో దాన్ని మర్చిపోవాల్సిందిగా నేను కోరుతున్నాను. అట్లాగే చెప్పి రాజకీయాల గురించి మాట్లాడకుండా ఉండను, అన్ని రంగాల గురించి మాట్లాడతాను, ప్రతి అంశాన్ని ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటాను. ఒక్కసారి నా వ్యాఖ్యలని ఎందుకు అన్నారు అని ఒక్కసారి కనుక 1 సెకండ్ ఆలోచించుకుంటే అందులో మీకు పాజిటివ్ ఆన్సరే మీకు దొరుకుతుంది. సరే, ఇప్పుడు ఇది తప్పు అని చెప్పినప్పుడే కదా అది తప్పో కాదా అని ఎదుటివాడు సమీక్షించుకునేది. సో మీరు చెప్పారు ఇక్కడ ఈ ఇబ్బంది ఉంది, ఈ చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోకపోతే ఇంత మెజార్టీతో ఓడిపోతారని మీరు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయాలు తీసుకోకపోతే గెలిచే సీట్లు లాస్ అవుతారని చెప్పారు. దాంట్లో తప్పు అది ఏంటంటే మీ భావాన్ని చెప్పారు, వాళ్ళు దాన్ని సరి చేసుకున్నారు. ఇప్పుడు ఈ రోజు ఆ సరి చేసుకోవడానికి మెజార్టీ కనపడుతుంది కదా. ఎప్పుడైనా సరే మనం చెప్పినటువంటి ఫుల్ వీడియో వాళ్ళు చూసినప్పుడు పరంగిత జ్ఞానంతో ఆలోచిస్తే ఇతను చెప్పే అంశాలు ఎంతవరకు కరెక్ట్. అంటే చంద్రబాబు ఓడిపోతాడని చెప్పగానే 11 కోట్ల మందికి ఇది వెళ్ళింది అని అంటే ఎంతమంది ఆయన గెలవాలని కోరుకొని ఉంటారు. మనం ఆకుండా ఎందుకు ఆలోచించకూడదు? ఇక్కడ నేను నా జ్యోతిష్యాన్ని, నా కెరియర్ని నేను పణంగా పెట్టాను. కనీసం గెలిచిన తరువాత టీడీపీ ఆఫీస్ నుంచి కన్నా ఫోన్ చేసి నాతో మాట్లాడారండి. టీడీపీ ఆఫీస్ నుంచి ఒక లీగల్ సెల్ నుంచి ఆయన ఫోన్ చేశారు. ఆయన ఒక మాట అన్నాడు, గురుగారు మీరు చెప్పినటువంటి మాటలు మాకు బూస్టప్నిచ్చాయి, మీ వెనక మేమున్నాం, భయపడాల్సిన అవసరం లేదు. ఇదే భరోసా వైసీపీ పార్టీ మాకు ఎందుకు అవ్వలేదు అంటే అక్కడ ఆధిపత్య పోరు, అగ్రవర్ణాల వారి పోరు, మమ్మల్ని అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, ఈ వీడియో చేయండి, ఆ వీడియో చేయండి అని ఎంత సహకరించినా పలకరింపుకు కూడా నోచుకునేటువంటి స్థితిలో మేము ఉన్నప్పుడు మా ఆలోచన ఇంకో రకంగా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఎవరికి ఎవరు అతీతులు కాదు. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంక్షేమం వద్దు, అభివృద్ధే ముద్దు, దానికి చంద్రబాబుకే హద్దు అని అనుకున్నారు కాబట్టి దీన్ని ఇచ్చారు. ప్రతి నాయకుడు కూడా ఇది ఒక గుణపాఠంగా నేర్చుకోవాలి. సో మనకు తమిళనాడులో ఎలాగైతే ఒకసారి అటు ఇటు వస్తుందో ఈసారి అదే ట్రెండ్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తించారు. 76 ఏళ్ల వయసులో 16 ఏళ్ల పిల్లాడి మాదిరి తిరిగి దాన్ని అభినందించాలి. సో అనుకున్నాం ఆ స్పీచెస్లో కొంత తొట్టుపడబడినా కూడా వాటిని కూడా మనం కామెడీగా వాడుకున్నాం. సరే, ఇప్పుడు ఏంటంటే ఒక అంత పెద్ద వ్యక్తికి ఆవేశం ఉండటంలో తప్పులేదు కదా. ఆయన అనుభవానికి ఆ వ్యక్తిత్వానికి ఆవేశం ఉంటుంది. ఆయనలో సగం వయసులో నాకే ఆవేశం లేకపోతే కాదు. ఇక్కడ ఏంటంటే మనం చెప్పే అంశాలు ప్రేక్షకులు అర్థం చేసుకోలేకపోవడం మన దౌర్భాగ్యం. అర్థం చేసుకున్నారు, నాయకులు సరిదిద్దుకున్నారు. సో కాబట్టి నేను పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తులో కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను. అటు రాజకీయ పరంగా, ఇటు జ్యోతిష్య పరంగా ఆల్రెడీ చెప్పాను. ఈ టైంకి ప్రమాణ స్వీకారం పెట్టుకోవడానికి నాకు టీడీపీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, నేను వాడితో మాట్లాడడం జరిగింది. నేను వాళ్ళు కూడా చెప్పాయా నా ఆలోచన మాకు అర్థమైంది గురుగారు, మీరు ఎలా మాట్లాడుతున్నా మాకు తెలుసు. సో మీరు అలా మాట్లాడటం మాకు ప్లస్ అయ్యింది అనేది వారు తెలుసారు. కాబట్టి ఇక కింది స్థాయి వారు ఎలా తీసుకున్నా నేను పట్టించుకునే అవసరం లేదు. చూద్దాం. ఇప్పుడు ఇది అవుట్రెట్గా ఇచ్చేశారు. ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా ప్రజలకు తెలుసు. ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు. ఎవరు మీరు చెప్పారా, ఇంకొకరు చెప్పారా, ఇంకొక జ్యోతిష్ చెప్పారా, ఇంకొక అనలిస్ట్ చెప్పారా, లేదంటే నేను చెప్పానని కాదు. ప్రజలు పాలన నచ్చితే వాళ్ళు ఓట్లు వేస్తారు, నచ్చకపోతే ఓట్లు వేయరు. చెప్పాం 175 స్థానాలు జగనే పోటీ చేస్తున్నాడు. అంతే. ఇక్కడ జగన్ ఓడినా జగనే, గెలిచినా జగనే. రెండోది ఇక్కడ కేసీఆర్ గారు అభ్యర్థులను మార్చకుండా తప్పు చేశారు, అక్కడ అభ్యర్థులను మార్చి తప్పు చేశారు అనిపిస్తుంది. ఓకే. సో అక్కడ అభ్యర్థులను మార్చడం కూడా కొంత మైనస్ అయ్యింది. రెండోది వచ్చేసరికి ఈ సీటు ఇవ్వని వారు గ్రౌండ్లోకి వెళ్ళి
వైసీపీ గెలవడం లేదు అని కొంత ప్రచారం చేయడం. రెండోది పంచాయతీ ప్రెసిడెంట్లకి ఈ వాలంటీర్ వ్యవస్థను అటాచ్మెంట్ చేసుకున్నట్టయితే బాగుండేది. పంచాయతీ ప్రెసిడెంట్స్కి వాలంటీర్లని అటాచ్ చేసి ఉంటే కాస్త ఫలితాలు వరకు ఉండేవి. రెండోది ఏంటంటే అడిగిన వాడికి మనం దానం చేసుకుంటూ పోతే ఆ తీసుకున్న విశ్వాసం కూడా ఉండదేమో అన్న భావన కూడా కలుగుతుంది. సో కాబట్టి ఇప్పుడు చంద్రబాబు గారు పథకాలు అమలు చేయవచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొన్ని పథకాలు పెట్టారు, ప్రజలకు నచ్చినాయి, కొంతమంది నచ్చలేదు, దాన్ని ఎవరు కాదనలేదు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకాలైనా అది నచ్చితే రేపు అవుట్రెట్గా మళ్ళీ ఆయనకి తిరిగి అధికారం వస్తుంది. సో పెత్తందారులను వదిలిపెట్టుకుంటే పేదలు దౌర్భాగ్యులు అవుతారు అన్నది కూడా మనం ఒక సంకేతం వెళ్ళింది. చూద్దాం చారి గారు, మీ అనాలిసిస్, ప్రజలు దాన్ని ఎంతవరకు యాక్సెప్టెన్స్ చేస్తారు? ఇప్పటికైతే ఈ మెజారిటీ నాకు తెలిసి తెలుగు రాజకీయాల్లో అప్పుడు ఉన్నటువంటి ఇప్పటి వరకు ఇదే ద లీస్ట్ ప్రతిపక్షానికి లీస్ట్. ఈవెన్ ప్రత్యేక చరిత్రలో అసెంబ్లీలో కూడా అక్కడ 1952 నుంచి 2024లో కనీసం ఇది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లీస్ట్ స్థానాలు వచ్చినటువంటి ఒక 151 సీట్లతో అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మాకి దానికి కూడా ఇంకా డబల్ పోతో పాటు అంత స్థాయిలో రావడం అటువంటిది కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. సో వాళ్ళు కూడా చర్చించుకుంటారు, ఎక్కడ లోపాలు సరిదిద్దుకోవాలి, వాళ్ళు ప్రజల్లో ఉండాలి, ప్రజలకి అవసరాలకి వాళ్ళు సహకరిస్తుండాలి, ప్రభుత్వానికి కూడా సహకరిస్తుండాలి. సో రెండు ఒకే కోణంలో పోతే రాష్ట్రం అభివృద్ధి అవుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు యాతావాత సంక్షేమం వద్దు, అభివృద్ధి ముద్దు, అది చంద్రబాబుతోనే సాధ్యం. దానికి సంబంధించి కనీసం ఇప్పుడు వైసీపీకి సంబంధించి వాళ్ళకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా రాని పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం ఏదైనా ఉందంటే జనసేన. వాళ్ళు అలయన్స్లో ఉన్నా కూడా ఇంకా ప్రతిపక్షం వాళ్ళు ప్రశ్నించేది ఇంకా జనసేన. అంటే ఇప్పుడు చంద్రబాబు గారు ముందు సవాలు ఉంటుందంటే బీజేపీ వాళ్ళకి మంత్రిత్వాల శాఖలు ఇవ్వాలి, రెండోది పవన్ కళ్యాణ్కి ఇవ్వాలి, అటు ఆయన చూసుకోవాలి. అయితే ఈ కూటమి సస్టైన్ అవడానికి ఎంతవరకు? సో ఆగస్టు తర్వాత కూటమి కొద్దిగా సస్టైన్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, చూద్దాం దానికి సంబంధించి ఏం కాదు. థ్యాంక్ యూ చారి గారు. సో ఇది ఏపీ రిజల్ట్స్కి సంబంధించి ఏపీలో జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిణామాలు. ఆల్మోస్ట్ అన్ని నియోజకవర్గాలకు సంబంధించి పోలింగ్ కౌంటింగ్ ఇప్పటికే ముగిసిపోయింది. దాదాపు 12 స్థానాల్లో మాత్రమే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేందుకు అవకాశం కనిపిస్తుంది. ఒక్క స్థానంలో ఇప్పటికే విజయం సాధించింది, మిగతా 11 స్థానాల్లో లీడ్ కంటిన్యూ చేసింది. ఇక జనసేన పార్టీ 21 స్థానాల్లో విజయం దిశగా దూసుకుపోతుంది. ఇక టీడీపీ పోటీ చేసినటువంటి 144 స్థానాలకు సంబంధించి దాదాపు 135 స్థానాల్లో ఇప్పటికే విజయం దిశగా కొనసాగుతూ మనకి కనిపిస్తుంది. బీజేపీ కూడా ఆల్మోస్ట్ 7 స్థానాల్లో విజయం వైపు అడుగులు వేస్తుంది. మరొక కొద్దిసేపట్లోనే మిగతా అభ్యర్థులు కూడా విజయం దిశగా అడుగులు వేసే ప్రయత్నాలు మనకు కనిపిస్తున్నాయి. సో ఎలక్షన్కి సంబంధించి ఈ పోలింగ్ రిజల్ట్స్ సంబంధించి అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. ఈహా టీవీలో చూస్తూనే ఉండండి. ఈహా టీవీ.